ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసి ఉండగా ఆ ప్రణాళిక ప్రకారము లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈ పునరుత్థాన దినమున మేమంతా కూడా మన గ్రామం యొక్క క్షేమం కొరకై మేమెంతగానో ఈ వీధుల గుండా ఇంకా రక్షణ మారు మనసు పొందినటువంటి బిడ్డలు రక్షించబడాలి అని ఈ యొక్క పునరుత్థాన ర్యాలీ ద్వారా అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రాంత ప్రజల్లో నివాసం కలిగి ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా యొక్క సీతనపల్లి గ్రామంలో నివాసం కలిగి ఉన్న ఈ పరిసర ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబమునకు నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత తోడుగా ఉంచండి. ఏ కుటుంబానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రకరకాల వృత్తులపై ఆధారపడి జీవిస్తూ ఉండగా వారి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వించి ఫలింప చేయండి. నీ సన్నిధి, నీ కాపుదల, ఈ భద్రత తోడుగా ఉంచుమని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందడానికి సహాయము దయచేయండి. ఈ లోకము నుంచి తీసుకుని వెళ్ళేది ఏది లేదు అనేటువంటి సంగతిని గ్రహించి తండ్రి చేత పంపించబడినటువంటి ఆ మాటలను విని సంఘము ద్వారా తెలియజేసినటువంటి సువార్త ద్వారా అనేక మంది బిడ్డలు నీ చెంతకు రావడానికి సహాయం దయచేయమని ఈ యొక్క పునరుత్థాన ర్యాలీ ద్వారా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానము, నెమ్మదిని దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను.